అందరికీ నమస్కారం. ఇవాళ కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని పిలవటం అయింది. ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, నిన్నంతా టీవీల్లో హడావుడైంది పోలీసు ఘనకార్యం. సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన అఘాయిత్యానికి లింకులు ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం. సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగేశ్వరరావు అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని, ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండిట్లు సాక్షి తప్ప ప్రేమిస్తారు, మరి అలా ఉన్నప్పుడు సాక్షి తప్ప వచ్చింది. సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడ కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే, ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త మీద ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా, స్పష్టత ఉంది ఆలోచించగలిగిన అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతుంది, రేపే పేపర్లో వస్తుంది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది. ఏంటి అన్న ప్రాబ్లము, రేపో మాపో పేపర్లో వస్తుందేమో కూడా. సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది, రేపు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నది, కుక్కల నాగేశ్వరరావు కొడుకు దీనికి సంబంధం లేదు. ఒక పారిశ్రామికవేత్తని మరి బహుశా ఈ ప్రముఖ నటో లేకపోతే అందమైన నటో వేధిస్తే, ఎవరిని వేధించరు కదా, సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటే ఈయన ఉసుకో అంటే ఎదో పనులు చేయడానికి పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు. సో ఆ వెధ పనులు చేయడానికి రెడీగా ఉన్నా అప్పుడు నాకు సిఐడీలో ఎదో పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు. ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో, బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా ఏదో కేసు పెట్టాలంటే ఎవడొకటి కావాలి కదా. ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు. సో బహుశా కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి ఎవరు విద్యాసాగర్, అతను ఏదన్నా మరి బాంబే అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో, అది కావాలి కదా. ఆ బెజవాళ్ళు ఉన్నోడు కావాలి, బొంబాయి ఎక్స్పోజర్ ఉన్నోడు కావాలి. ఆయన షిప్మెంట్ C&F ఏజెన్సీ వాటిలో ఉన్నాడు నాగేశ్వరరావు. ఆయన బతుకున్న రోజుల్లో నాకు మంచి స్నేహితుడు కుక్కల నాగేశ్వరరావు. ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. రేపో మాపో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అన్నది. పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు ఉసుకో అంటే వెళ్ళిపోయే కుక్కల్లాగా, ఇప్పుడు యజమాని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కరిసేస్తాయి అవతల, అలా కరిసేస్తున్నారు వీళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా. మరి బాంబే నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆగవేగాల మీద తెచ్చేసారు. ఫ్యామిలీని లేపుకొచ్చారు. పోనీ పెట్టింది ఏదన్నా ఒక 5 కోట్లు డిమాండ్ చేసిందన్నా కూడా కొంచెం 5 లక్షల కోసం 5 లక్షలు డిమాండ్ చేసిందట. ఇల్లు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళు వేసి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది, అసలు లాజిక్ ఉండాలి కదా. సో మరి నాకులాగా రాజద్రోహం కేసు పెట్టారా, కాదు, నన్ను 5 లక్షలు అడుగుతుందండి అని చెప్పి ఇతను పోలీసుకి కంప్లైంట్ ఇస్తాయి. ఎవడన్నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేసుకొచ్చేస్తారండి. అది అసలు నవ్వుతారు. సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది, ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, రేపొద్దున బలైపోయేది అప్పటి పోలీసులు, విజయవాడ పోలీసులు. అప్పుడెవరో కాంతి రాణా టాటా, గున్ని వీళ్ళు ఉన్నారట. మరి ఆ ఓవర్ ప్లే చేసింది ఇద్దరిలో ఒకరా, ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం. బట్ డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి, ఇది అటువంటి కేసు. సరే ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి
ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ రావాలి. ఐటెం నెంబర్ 73 విజయపాల్ బెయిల్ పిటిషను. అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా. నాకు అందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఎందుకు పరారీలో ఉంటాడు? సో అతను తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది. అది ఏమవుతుందో చూద్దాం. మేబీ 3 గంటలకల్లా తెలుస్తుంది. మనం లాస్ట్ టైం వచ్చింది వాళ్ళ లాయరే టైం అడిగాడు.